వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. కులాలు లేవు, మతాలు లేవు, అక్కడ కేవలం నమ్మకం మాత్రమే కనిపిస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, నెల్లూరు సంస్కృతికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక రొట్టెల పండుగకు సమయం ఆసన్నమైంది. నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు సాక్షిగా 5 రోజుల పాటు రాష్ట్ర పండుగగా జరిగే ఈ మహావేడుకకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ప్రపంచం నలుమూలల నుండి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోలాహలంతో నెల్లూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నెల్లూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది బారా షాహిద్ దర్గా. ఈ దర్గా చెంతనే ఉన్న స్వర్ణాల చెరువు. ఇక్కడే భక్తి శ్రద్ధలతో 5 రోజుల పాటు రొట్టెల పండుగ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ రొట్టెల పండుగ కార్యక్రమానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ముస్లిం సోదరులు భారీగా తరలివస్తున్నారు. ముస్లింలతో పాటు హిందువులు సైతం వేలాదిగా తరలివచ్చి రొట్టెలు మార్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో స్వర్ణాల చెరువులోని నీళ్లను నెత్తిన చల్లుకొని ఎదుటి వారి నుంచి రొట్టెను అందుకొని తింటే ఏడాదిలోపు ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందనేది ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, విదేశీ ప్రయాణ రొట్టె, సొంత ఇంటి కల రొట్టె, శత్రు నివారణ రొట్టె, ఇలా జీవితంలో ఏ కోరిక నెరవేరాలన్నా ఇక్కడ దానికి తగ్గ రొట్టెలు దొరుకుతాయి. కోరిక తీరిన వారు కృతజ్ఞతగా రొట్టెను ఇస్తుంటే కొత్తగా కోరుకునేవారు ఆ రొట్టెను స్వీకరిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. గత ఏడాది దాదాపు 15 లక్షల మంది భక్తులు రొట్టెల పండుగకు రాగా ఈ ఏడాది జనసందోహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈసారి దాదాపు 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు దర్గా కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ప్రతినిత్యం ఇక్కడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం 3,67,00,000 రూపాయల నిధులను వెచ్చించింది. ఘాట్ల నిర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటుతో దర్గా పరిసర ప్రాంతాలన్నీ ముస్తాబయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులతో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగ కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా, ఆనందోత్సాహాల మధ్య జరగడానికి సర్వం సిద్ధమవుతుంది. దేశ విదేశాల ఉండే భక్తులంతా ఈ 5 రోజుల పాటు నెల్లూరులోనే మకాం వేయనున్నారు. ఇక ఈ పండుగ ముగిసే వరకు నెల్లూరు జిల్లాలోని ప్రతి ఇంట్లో బంధువుల సందడి స్పష్టంగా కనిపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలిచే ఈ రొట్టెల పండుగ నెల్లూరు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేస్తుంది. నెల్లూరు జిల్లాలో మరో బృహత్తర పండగ వాతావరణం నెలకొని టైం దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ముహూర్తం ఖరారైంది. 26, 27, 28, 29, 30, 31 ఈ 5 రోజులు కూడా ఈ యొక్క బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి ఒక రాష్ట్రం నుంచే కాకుండా, దేశం నుంచే కాకుండా ప్రపంచం నుంచి కూడా ముస్లిం సోదరులు, హిందువులు అందరూ కూడా భారీగా తరలి వచ్చి ఈ యొక్క రొట్టెల పండుగ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తారని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర పండుగగా నిర్వహించి ఈ యొక్క రొట్టెల పండుగ కార్యక్రమం ఈ నెల జూన్ 26 నుంచి మొదలు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మొత్తం ఈ బారా షాహిద్ దర్గా చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా మొత్తం ఆ యొక్క ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో దాదాపు కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. 26వ తేదీ నుంచి మొదలు కానుంది ఈ యొక్క రొట్టెల పండుగ అని చెప్పుకోవచ్చు. 27, 28 ఈ 2 రోజులు చాలా ముఖ్యమైన రోజులుగా చెప్పుకోవచ్చు. ఇటు రొట్టెల పండుగ, అదేవిధంగా గంధం 2 వస్తున్నాయి కాబట్టి ఈ 2 అత్యంత కీలకమైన సంబంధించి దీనికి సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా భారతదేశంలోని నలుమూల నుంచి వస్తారు. అదేవిధంగా పక్క దేశాల నుంచి కూడా లక్షలాది మందిగా తరలివచ్చి ఈ యొక్క రొట్టెల పండుగ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమని చెప్పుకోవచ్చు. ఇటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి, అదేవిధంగా కమిషనర్ నందన్, నిత్యం మంత్రి నారాయణ, వీళ్ళు నలుగురు కూడా నిత్యం ఇక్కడ పర్యటిస్తూ ఏర్పాట్లన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. దాదాపు 3,67,00,000 రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు కూడా శ్రీకారం చుట్టారు. దాదాపు అన్ని కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్కనే ఈ యొక్క స్వర్ణాల చెరువు ఉంటుంది. పక్క విజువల్స్లో మనం చూస్తున్నట్టు ఈ యొక్క స్వర్ణాల చెరువు ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ
ప్రతి రొట్టె కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇటు చదువు రొట్టె, సంతానం రొట్టె, ఆరోగ్య రొట్టె, అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలన్న కోరిక, సంతానం లేని కోరిక, విదేశాలకు వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు, అదేవిధంగా రకరకాల రొట్టెలు కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఈ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెను తీసుకొని భక్తి శ్రద్ధలతో తింటే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇదే టయానికి వాళ్ళకి కోరిక తీరుతుంది. ఇటు బిడ్డలు లేకపోవచ్చు, అదేవిధంగా సంతానం విషయము, ఉద్యోగం విషయము, నిరుద్యోగులుగా ఉండేవాళ్ళు, అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, సొంత ఇల్లు కళ, అదేవిధంగా అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క బారా షాహీద్ దర్గాలో పవిత్రమైన స్వర్ణాల చెరువులో ఈ యొక్క నీళ్లు నెత్తి మీద చులుకొని ఈ యొక్క రొట్టె కానీ తింటే ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుందని చెప్పి ఇక్కడ ఒక ఆచారం ఉంది. తీరింది కూడా. చాలామంది కూడా లక్షలాది మంది కూడా మనతో చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ రొట్టెని తీసుకొని మనస్ఫూర్తిగా ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క రొట్టె కానీ తింటే మా కోరికలన్నీ తీరుతాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరము ఇక్కడ రొట్టె తీసుకుని తిన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ టైం ఇక్కడికి వచ్చి ఈ రొట్టెని వేరే వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్వర్ణాల చెరువు యొక్క పవిత్రత గురించి మనం ఇప్పటిదాకా చెప్పుకోవడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క రొట్టెల పండగ కార్యక్రమం రాష్ట్ర పండుగగా ప్రభుత్వం కూడా గుర్తించింది. రేపు ఈ జరిగే ఈ 5 రోజులు రాష్ట్రంలోని, దేశంలోని ముఖ్యమైన ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, వీఐపీలు కావచ్చు, వీవీఐపీలు కావచ్చు, భారీ స్థాయిలో ఇక్కడ తరలి వస్తారు. పోలీసులు కూడా వేలాది మందిగా బందోబస్తు ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు కార్పొరేషన్ కూడా 3,67,00,000 రూపాయల నిధులు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం ఇక స్వర్ణాల చెరువు డెవలప్మెంట్ కావచ్చు, ఇక్కడ మరుగుదొడ్లు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా మిగతా వచ్చే వాళ్ళకి ఇటు వాటర్ కావచ్చు, ప్రతిదానికి కూడా 3,67,00,000 రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చక్కచక్క జరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. 26, 27, 28, 29, 30, 31 ఈ 5 రోజులు కూడా నెల్లూరు జిల్లాలో అత్యంత కీలకమైన రోజులుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎస్పీ అజితా వేజన్ల, ఇటు కలెక్టర్ శుక్లా కూడా ప్రతినిత్యం ఈ యొక్క దర్గాలో పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. లక్షల మంది ప్రజలు ఇక్కడ తరలివచ్చే అవకాశం ఉంది. దాదాపు ఈ సంవత్సరం 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఈ యొక్క బారా షాహీద్ దర్గాను దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేస్తున్నారు. ఇటు ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ముఖ్యమైన అదేవిధంగా మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి, కమిషనర్ నందన్, వీళ్ళందరూ కూడా నిత్యం ఇక్కడ పర్యటిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దర్గాలో ఇక్కడ 12 మంది ముస్లిం పెద్దలు ఇక్కడ సమాధి కావడంతో ఈ యొక్క బారా షాహీద్ దర్గా చరిత్ర ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎంతో భక్తితో ఈ యొక్క రొట్టెల్ని ఇక్కడ స్వీకరించి తీసుకుంటారు. ఈ యొక్క రొట్టెలను భక్తి శ్రద్ధలతో తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కల్లా ఇదే టయానికి వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పుడు వాళ్ళు తీసుకున్న రొట్టెను మళ్ళీ ఇక్కడ వచ్చి వదలడం జరుగుతుంది. ఈ స్వర్ణ చెరువులో భారీగా ఏర్పాట్లు చేసి ఇక్కడ ఏ రొట్టె ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క ఘాట్లలో ఇటు చదువు రొట్టె కావచ్చు, ఆరోగ్య రొట్టె కావచ్చు, సంతాన రొట్టె కావచ్చు, సొంత ఇల్లు కట్టుకోవాలన్న రొట్టె కావచ్చు, విదేశాలకు వెళ్ళాలన్న వాళ్ళ రొట్టె కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని రొట్టెలు ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఎవరికి ఏ రొట్టె కావాలన్నా కానీ ఎత్తుక్కోకుండా బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అదేవిధంగా గజ ఎత్తుకలను కూడా భారీగా ఏర్పాటు చేస్తారు. ఈ స్వర్ణాల చెరువులో అనుకున్న సంఘటన ఏదైనా జరిగితే ఎవరికి ఇబ్బంది తెలకూడదని చెప్పి కూడా భారీ స్థాయిలో ఇక్కడ ఈ యొక్క గజ ఎత్తుకలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తమే చూసుకుంటే మాత్రం నెల్లూరు జిల్లాలో ప్రతి సంవత్సరం జూన్ నెల అంటేనే ఒక పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. ఈ 5 రోజులు కూడా పరమ పవిత్రంగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తారు. భక్తులు కూడా లక్షల్లో, పోయిన సంవత్సరం అయితే దాదాపు 15 లక్షలు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఈ సంవత్సరం అయితే 20 నుంచి 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలిస్తారు. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పండుగ జరుగుతున్నారు. ఇక్కడ కేవలం ముస్లిమ్సే కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కులం, హిందువులు, ఇంకా మిగతా కులాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో రొట్టెగాని తీసుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి ప్రజలు ఖచ్చితంగా నమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఈసారి 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ పోలీసులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం. 2026 రొట్టెల పండుగ వచ్చేటువంటి భక్తులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే వచ్చేటువంటి భక్తులకు ఈ సంవత్సరం దాదాపు నెల రోజుల ముందు నుంచి ఏదైతే బారా షాహీద్ దర్గాలో వచ్చేటువంటి భక్తులకు మౌలిక వసతుల కల్పనకు ప్రధానంగా ఈ యొక్క సంవత్సరం ఒక నెల ముందు నుంచి ఒక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే రొట్టెల పండుగకు అధిక శాతంలో ఉండేటువంటి భక్తులు ఇటుపక్క దర్గా, అలాగే స్వర్ణాల చెరువు ఘాట్లో ఏదైతే వచ్చే భక్తులకు అక్కడ టైల్స్ కానివ్వండి, పాచి పనులు ఏదైనా ఉంటే, అలాగే వేస్టేజ్ ఏదైనా ఉన్నా, గుర్రపడ్డెక్క ఉన్నా, ఇవన్నీ ఒక నెల ముందు తొలగించారు. ఎందుకంటే శానిటేషన్లో ప్రధానంగా అది ఒక పెద్ద సమస్య. కాబట్టి అక్కడ ఏదైతే ఆ యొక్క స్వర్ణాల చెరువు ఘాట్ క్లీన్ చేయడం కానివ్వండి, గుర్రపడ్డెకు తొలగించడం కానివ్వండి, 300 టాయిలెట్స్ని మొత్తం క్లీనింగ్ చేపించి ఏదైనా శానిటేషన్ సంబంధించి అక్కడ టైల్స్ కానివ్వండి, అలాగే మా బాత్రూమ్ షీట్స్ కానివ్వండి, వాటర్ సప్లై, ఇవన్నీ దాదాపు ఒక నెల ముందు నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వాళ్ళు పొంగూరు నారాయణ గారు కానివ్వండి,
నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి యొక్క నిత్య పర్యవేక్షణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క పండగ ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. వచ్చే భక్తులకు అధిక శాతంలో వచ్చేటువంటి లేడీస్ కాబట్టి ఈ లేడీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే అక్కడ లేడీస్కి ఏదో సొన్నాల చెరువు ఘాట్లు రొట్టెలు పట్టిన తర్వాత స్నానాలు చేయాల్సి ఉంటే స్నానపు గదుల్లో ఏదైతే షవర్లు పెట్టామో అది మొత్తం హై సెక్యూరిటీ జోన్ కింద పెట్టి అక్కడ లేడీస్ కానిస్టేబుల్ కూడా పెట్టి వాళ్ళు చేయడం జరిగింది. అలాగే వచ్చే భక్తులకు ఘాటుకి దగ్గరలో ఉన్నటువంటి 2-3 షెల్టర్లు కూడా, ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, షెల్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ వర్షం పడ్డా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉండే కళ్యాణ మండపాలు కూడా బ్లాక్ చేసి పెట్టడం, ఎందుకంటే వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ హై ప్రయారిటీ కింద తీసుకొని ఈ యొక్క పండుగని ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రతిసారి కూడా 15 రోజుల ముందు ప్రారంభమయ్యేటువంటి పనులు ఈసారి నెల ముందు ఎందుకు స్టార్ట్ చేశారంటే శానిటేషన్ ఎక్కడ కూడా కనబడకూడదు, శానిటేషన్ అనే పని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రయత్నం కాబట్టి ఒక నెల ముందే ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించాం. కాబట్టి దాదాపు 70-80% శానిటేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. కాబట్టి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే పిలిగ్రిమ్స్ వస్తారో వాళ్ళు ఏదైనా చెత్తాచెదారం వేస్తే వాటిని క్లీన్ చేసేందుకు ఎక్కువ శాతంలో దాదాపు 3 షిఫ్ట్లుగా దాదాపు 1200 మందిని వర్కర్స్ని పెట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ వ్యవస్థ మొత్తం ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఈ యొక్క నెల్లూరు నగర కార్పొరేషన్ కానివ్వండి, అధిక శాతంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మన ఇతర డిపార్ట్మెంట్ అయితే కరెంట్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ముందస్తు చర్యగా వచ్చేటువంటి భక్తులకు మౌలిక వసతుల కల్పన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కానివ్వండి, కోటంరెడ్డి సీతారెడ్డి గారు, గిరిధర్రెడ్డి గారు కానివ్వండి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే 110 మందితో జంబో కమిటీ వేసి ఏదైతే దర్గా కమిటీ, ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళని 7 జోన్లుగా విభజించి అటు అధికారులతో వీళ్ళతో కలయిక చేసుకొని ఏదైతే వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి సౌకర్యార్థం ఈ యొక్క వాలంటీర్స్గా, ఈ యొక్క మెంబర్లుగా వాళ్ళు కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2026 రొట్టెల పండుగ గతం కంటే మెరుగ్గా విజయవంతం చేస్తామని తెలియపరుస్తూ వచ్చేటువంటి భక్తులకు స్వాగతం తెలియపరుస్తున్నాం. దాదాపు గత సంవత్సరం 22 లక్షలు వచ్చిన అంచనా ఉంది. ఇది ఈ సంవత్సరం 25 లక్షలు వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో కంటే మెరుగ్గా మా దాదాపు 100 మంది కమిటీ ఉన్నారు. ఈ కమిటీకి అందరూ కూడా దాదాపు 7 జోన్లుగా విభజించి ప్రతి జోన్కి కోఆర్డినేటరు, కోఆర్డినేటర్ నియమించి మేము పర్యవేక్షిస్తున్నాం. సో భక్తులు దాదాపు 20 లక్షల మంది రావుతున్న అంచనా వస్తుంది. దానికి తగ్గట్టు కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఈ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇది ప్రోగ్రాం చేయవలసింది కోరుతున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షహీద్ దర్గా అంటేనే దానికి మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దాని గురించి ఆర్భాటాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో సర్వమత సమానత్వానికి, మత సామరస్యానికి చిహ్నంగా ఒక వేదికలాగా బారా షహీద్ దర్గా మన సింహపురి గడ్డ మీద ఉంది. అదేవిధంగా సింహపురి ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ప్రతి ఒక్కరు కూడా అన్నా తమ్ముల్లాగా, తోబుట్టుల్లాగా సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తారు. కాబట్టే ఆ భగవంతుడు బారా షహీద్ దర్గాను మన రూరల్ కాన్స్టిట్యున్సీలో పెట్టాడని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం ఈరోజు ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు కానివ్వండి, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి, ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారో, సిటీ ఎమ్మెల్యే లాగా పొంగూరు నారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే గత అనుభవాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ దర్గా మీద వాళ్ళకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉండబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా దాంట్లో 65 to 70% మహిళలు వస్తారు. వచ్చిన మహిళలకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే శానిటైజేషన్. వాళ్ళకు టాయిలెట్స్ కానివ్వండి, డ్రెస్ చేంజ్లు చేసుకోవడానికి రూములు కానివ్వండి, అదేవిధంగా షవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మన మున్సిపల్ కమిషనర్ వైభవ్ నందన్ గారు ఏంటంటే చాలా జాగ్రత్తగా మన మంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలతో చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. వచ్చే మహిళల కోసం దాదాపు ఒక 400-500 టాయిలెట్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పర్మనెంట్ టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో ఈ మన దర్గాలోనే జెంట్స్ కోసం ఒక 100, మహిళల కోసం ఒక 100 టాయిలెట్స్ కూడా కట్టి ఉన్నారు. అదేవిధంగా దర్గాలో వచ్చే లక్షలాది మంది భక్తులు ఏంటంటే రకరకాలుగా ఇక్కడ చెత్త చెదారాలు వేస్తారు. చిన్న పేపర్ ముక్క కింద ఉన్నా కానీ నేను దాన్ని సహించనని చెప్పి అటుపక్క మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చి ఉన్నారు.
అదేవిధంగా 24/7 ఇక్కడ రూరల్ ఇన్ఛార్జ్ అయిన మన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా కానీ ఒక ఫోన్ చేసి అతనికి చెప్పితే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అధికారులను అక్కడికి పంపించి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా గిరిధర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ సంవత్సరం మంచి యువతరాన్ని, మంచి యువకులతో కూడిన ఒక ఫెస్టివల్ కమిటీని వేశారు. దానికి అధ్యక్షుడిలాగా మునీర్ గారిని వేయడం, ఇలియాస్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రతి వీళ్ళందరూ కూడా మన దర్గా కమిటీ ఈ సభ్యులు రకరకాల హోదాల్లో ఉన్నారు. అదేవిధంగా మన గత వక్ఫ్ బోర్డు మన బారాషహీద్ దర్గా ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా అందరి సహాయ సహకారాలు తీసుకొని కమ్యూనిటీ పెద్దలను దగ్గర పెట్టుకొని ఇక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఆ షెల్టర్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా వాటర్ సప్లై చేయడం కానివ్వండి, మరి ముఖ్యం ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి సింహంపూరి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది నెల్లూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న రొట్టెల పండుగ ముస్తాబుపై గ్రౌండ్ రిపోర్ట్. కుల మతాల అడ్డుగోడలను బద్దలు కొడుతూ కేవలం నమ్మకమే పునాదిగా సాగే ఈ 5 రోజుల మహా వేడుక అటు భక్తులలోనూ ఇటు నెల్లూరు నగరంలోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రభుత్వం చేస్తున్న పకడ్బందీ ఏర్పాట్లతో ఈ ఏడాది కూడా రొట్టెల పండుగ విజయవంతం కాబోతోంది.